గోపి వెనక గోపి వెనక జరుగు. When you lose, again, that one will lose a lot of space in the ground. ఇది అడిగారు 22,000 కోట్ల వ్యయంతో 5.5 లక్షల ఇండ్లు. అయితే ఇది ఈ హౌసింగ్ కాలనీకి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది సుమారు ఒక 14-15 ఏళ్ల కృషి. ఒకనాడు ఇక్కడ ఏం ఉండకపోయేది, ఒక జంగులానే ఉండేది, నిర్మానుష్యంగా ఉండేది. అయితే ఆనాడు నేను అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హౌసింగ్ మరియు వివిధ శాఖల క్యాబినెట్ మంత్రిగా ఉంటూ మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఒక మోడల్ హౌసింగ్ కాలనీ కట్టియాలనే దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టినాం. ఇది సీతారామచంద్ర స్వామి వారి ఆలయ యొక్క భూములు. ఇవి ఆనాడు హైకోర్టు అనుమతితో ఈ భూములకి ఆనాడు ఎంత మార్కెట్ వాల్యూనో అంత మార్కెట్ వాల్యూ ఆ గుడికి కట్టి ఆ గుడికి సెక్యూరిటీ డిపాజిట్లో పెట్టడం జరిగింది. అప్పుడు ఇక్కడ 110 ఎకరాలు మరి హౌసింగ్ డిపార్ట్మెంట్ స్వాధీనం చేసుకొని సగమేమో అటు దిక్కు ప్లాట్లు చేసి ఇండ్ల స్థలాలు చేసేసి ఇల్లు కట్టుకోవడానికి అటిచ్చినాము. ఇటేమో సగంలో 2,160 ఫ్లాట్లు మరి నిర్మాణం ఆనాడు మొదలుపెట్టడం జరిగింది. అప్పటికి ఇప్పుడుకి ఖర్చు పూర్తిగా 125 కోట్లయింది. భూమి రేట్ తీసుకుంటే అప్పుడు ఈ ఏరియాలో అంత భూముల రేట్లు లేకుండే. ఇప్పుడు ఈ ఏరియాలో మరి బహుశా అనుకుంటే ₹1 కోటి ఎక్కడ ఉంటుంది మెయిన్ రోడ్డు మీద. ఆ రోజు ఏమైంది, ఈ ఇండ్లు సుమారు 70-75% పూర్తయిన తర్వాత మరి టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి మరి నా మీద కక్ష సాధింపునో లేకపోతే హుజూర్ నగర్ అభివృద్ధి కావద్దనో మరి ఏ విషయంతో కానీ 70-75 పూర్తయిన ఇండ్లని పూర్తిగా ఆపేశారు. మీరందరూ కూడా మరి ఇక్కడ ఉన్న అందరికి కూడా ఈ విషయం వాస్తవం అని తెలుసు. నేను ఈసారి డిసెంబర్ 7, 2023లో మళ్ళీ మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత ఇది నేను హౌసింగ్ మంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఈసారి 75 కోట్లు మంజూరు చేయించినాం. దాంతో ఇప్పుడు ఈ ఫ్లాట్లు పూర్తి అయ్యే స్టేజ్కి వస్తున్నాయి. మీరే చూస్తున్నారు ఎన్నిసార్లు వచ్చిపోతున్నామో వీడికి చూడడానికి. నాకు రాష్ట్ర జాతీయ స్థాయి ఎన్ని బాధ్యతలు ఉన్నా
మరి ఇది ఒకనాడు ఒక కళగా మొదలు పెట్టుకున్నాం. అది అసలు పూర్తయిద్దో లేదో కూడా ఎవరికి తెలియదు. ఆ తర్వాత మరి ఒక రాజకీయ దురుద్దేశంతో ఈ పనులు ఆపేసినప్పుడు మళ్ళీ మేము అధికారంలో వచ్చి తిరిగి మొదలుపెట్టినాం. ఇప్పుడు ఒక తుది దశకు వచ్చింది. మరి ఇన్ని దఫాలుగా నేను రావడానికి కారణం ఏంటంటే ఇదిగా త్వరితగతిన ఇండ్లు పూర్తి చేయాలి, అదేవిధంగా కొంత కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. 2000 ఇండ్లు అంటే ప్రతి ఇంటికి నలుగురు తీసుకున్న యావరేజ్గా పెద్దలు పిల్లలందరూ తీసుకున్న ఒక 7-8 వేల మంది ఇక్కడ నివసించడానికి అనుగుణంగా ఇది మొత్తం మోడల్ కాలనీ తయారు చేస్తున్నాము. ఈ నెల 5వ తారీఖు, ఈ నెల 14వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ మోడల్ హౌసింగ్ కాలనీని ప్రారంభోత్సవం చేయడానికి ఆహ్వానించడం జరిగింది. మరి ఇంకా 5వ తారీఖు 14 అంటే ఈరోజు తీసేస్తే 8 రోజులు ఉన్నది. మరి కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, హౌసింగ్ అధికారులకి, పనులు చేస్తున్న ఏజెన్సీలకు కూడా మరి ఈ 9 రోజులు రాత్రింబగలు పనిచేసి ఈ ఇండ్లని పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకా కొంత నాకేమనిపిస్తుంది, ఈరోజు ఇంకా కొంత ఫినిషింగ్ షేప్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నాకు అనిపించింది. మరి అందరినీ ఇందులో కోఆపరేట్ చేస్తూ పనిచేస్తున్న వాళ్ళందరినీ కింది లెవెల్ అధికారి నుంచి జిల్లా కలెక్టర్ వరకు, రాష్ట్ర హౌసింగ్ శాఖలో ఉన్నతాధికారుల వరకు అందరినీ కూడా అధికారులందరినీ పేరు పేరుగా నేను అభినందిస్తున్నాను. ఇది ఒక మంచి హౌసింగ్ కాలనీగా ఏర్పడాలని నేను ముందు మీకు చెప్పినట్టుగా లబ్ధిదారుల కుటుంబాలు కేవలం మెరిట్ మీదనే, అర్హత మీదనే ఎంపిక చేస్తాము. ఎవరైనా ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా రికమెండ్ చేయవచ్చు, కానీ ఎంపిక మాత్రం ఒక్క ఫ్లాట్ కూడా అవుట్ ఆఫ్ ద వే జరగదని చెప్పేది నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఏమైనా జరిగితే అది మనం ఆలోచన చేసుకొని కొన్ని స్పెషల్ సర్కమ్స్టాన్సెస్లో ఆ కాలువకట్టు మీద ఇండ్లు పోవడం అసలు వాళ్ళకి కొంతమందికి కొంత నిబంధనలు సడలింపైనా చేద్దాం. బట్ అదర్వైజ్ 14వ తారీఖు శంకుస్థాపన వరకు 1000 మంది కుటుంబాలు ఎంపిక చేయబడి స్క్రూటినైజ్ చేసి పబ్లిక్ అనే డిస్ప్లే చేస్తాం. ఎవరైనా అబ్జెక్షన్ చేసి చెప్పండి వాళ్ళు వీళ్ళ అర్హత లేదు అని. ఓకే, పిల్లలు పెద్దగా పెళ్ళైతే వాళ్ళకు కూడా సపరేట్గా ఫ్లాట్ ఇవ్వడం జరుగుతుంది. నేను పోయినసారి చెప్పినట్టు అవినీతికి ఆస్కారం లేదు. ఈ లబ్ధిదారుల ఎంపికలో ఎవరు అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవ్వరూ ₹1 అవినీతికి పాల్పడ్డా సహించేది లేదు అని చెప్పి కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇది ఒక తపస్సులాగా, ఒక యజ్ఞంలా చేసిన పని ఇది. వాస్తవంగా నేను ఎన్నిసార్లు అనవసరం లేదు. నేను కూడా ఎవరో కడుతున్నారు ఎవరికో ఇస్తారు. బట్ ఇది నేను ఒకనాడు దీంట్లో రాజకీయాలు కూడా లేవు. అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు నాకు ఓటేస్తారని గ్యారంటీ కూడా ఏం లేదు. ఓకే, మళ్ళీ ఆ లెక్కలు వేరే ఉంటాయి. అయితే సరే, మన హయాంలో కొంత మంచి పని చేసినాము. నిరాశ్రయులకి ఆశ్రయం కల్పించినాము. నిరుపేద వ్యవసాయ కూలీలకి ఏదో ఆశ్రయం కల్పించినాము. రైస్ మిల్ వర్కర్లకి, ఏమీ లేని వాళ్ళకి ఒక గూడు కల్పించినాం అని ఒక ఆత్మ సంతృప్తి కోసం నేనైతే చాలా సీరియస్ చేసి పనిచేస్తున్నాను ఈ విషయంలో, ఈ హౌసింగ్ కాలనీ విషయంలో. ఎందుకంటే ఇది
మనం మరి ఎన్నేళ్ళున్నా మన రాజకీయ జీవితం ఎక్కడో కూడా పరిమితులు ఉంటాయి. కానీ ఇది 100 ఏళ్ల తర్వాత కూడా ఒక మంచి మోడల్ హౌసింగ్ కాలనీ ఉండే విధంగా నేను నిరంతరం ఫాలోఅప్ చేస్తున్నా. ఆ రోజు 14వ తారీఖు ముఖ్యమంత్రి గారు మనం ఆహ్వానించినాము. ఇంకా ప్రోగ్రామ్ ఫైనలైజ్ కాలేదు, ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది. ఒకటి కాలనీ ఇనాగ్రేషను, 2 లబ్ధిదారుల కుటుంబాలతో సహపంక్తి భోజనము. ఆ సహపంక్తి భోజనంలో కూడా రేషన్లో ఇచ్చే సన్న బియ్యంతో వండిన బియ్యాన్ని అదేవిధంగా సహపంక్తి భోజనం ఏర్పాటు చేస్తాము. ఆ ఎంపిక చేసిన 1000 కుటుంబాలతో. ఆ తర్వాత ఇప్పుడు నేను చూస్తున్న ఎక్కడో చోట సభ పెట్టి ఆ అలాట్మెంట్ లెటర్స్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఓకే, ఇది అందాజుల ఆ రోజు ప్రోగ్రాము. మరి మీ అందరి కోఆపరేషన్ కూడా కావాలి. మరి అందరం కలిసి హుజూర్ నగర్ పట్టణ చరిత్రలో ఒక నూతన అధ్యాయం మొదలు పెడదామని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేస్తూ, ఇప్పుడు ఇక్కడ పనిచేస్తున్న అధికారులందరికీ కూడా నేను అధికారులకి కాంట్రాక్టర్లకి అందరికీ కూడా పేరున అభినందిస్తూ, సరే ఎండలు పెరుగుతున్నాయి అయినా సరే ఈ 10 రోజుల పాటు మాత్రం మరి నిద్రాహారాలు మాని 24 గంటలు పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను.